It's laughing time. కిలోమీటర్ కి 11 రూపాయలు సార్. ఇక్కడ నుంచి ఉప్పల్ పోతే 10 కిలోమీటర్లు, నాగర్ నుంచి రామతపూర్కి 100 రూపాయలు సార్. ఈ రోజు గ్యాస్ చూస్తే 60 రూపాయలు, పెట్రోల్ చూస్తే 110 రూపాయలు. ఏ విధంగా తీసుకున్నారు? ఒకసారి మీరు సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు, అది కూడా లేదు. ఈ పోటీకి 2 సంవత్సరాలు అవుతుంది. అట్లా కానీ 24,000 రూపాయలు ఆటో ఉద్యోగులకు రావాలి. ఈ విధంగా చూసుకుంటే మీరు ఆటో డ్రైవర్లకి ఒక్కొక్కరి చొప్పున మన ఇదే హైదరాబాద్ లో 5 లక్షల ఆటోలు ఒక్కొక్క ఆటో డ్రైవర్కి 24,000 చొప్పున చాలా ఇవ్వాల్సి వస్తుంది సార్. రేవంత్ రెడ్డి సార్ ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ ముగ్గురిని పిలిచి ఒకసారి మాట్లాడి కిలోమీటర్ 20 రూపాయలు చొప్పున ఇవ్వాలని ఆటో డ్రైవర్ల నాగోల్ యూనియన్ తరఫున కోరుతున్నాం సార్. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు నిరుద్యోగులుగా మారుతున్నారు. ఈ మూడింటిని ఆపేయండి సార్. ప్లస్ ఉచిత బస్సు వల్ల హైదరాబాద్ ఆటో యూనియన్ వాళ్ళ పరిస్థితి అడగదిగాల్సి వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు పోషించుకోలేకపోతున్నారు సార్. ఒక్కసారి ఆటో డ్రైవర్ గారికి తరఫున ఆలోచించండి. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు ఓడలు బండ్లవ్వడం, బండ్లు ఓడలవ్వడం ఈ రోజుల్లో చాలా తక్కువ సమయంలో గడుస్తుంది. ఒకప్పుడు ఇదే సికింద్రాబాద్, రాజమండ్రి స్టేషన్ల వద్ద టాంజాలు, గుర్ర బండ్లు, ఎద్దుల బండ్లు, రిక్షా వాళ్ళు ఉండేవారు. వారి కంటే వేగంగా ఇళ్లకు గమ్యస్థానానికి మేము చేరవేస్తామంటూ ఆటో రిక్షాలు రావడం జరిగింది. ప్రజలు కూడా వేగంగా వారి ఇళ్లకు చేరే పడిపోవాలని ఉద్దేశంతో తక్కువ రేటైన ఎద్దుల బండి, రిక్షాలను, గుర్రబండ్లను వదిలేసి ఎక్కువ రేటైన ఆటోలలో వెళ్ళడం మొదలుపెట్టారు. దాంతో గుర్రబండి అలాగే రిక్షా వాళ్ళు పూర్తిగా వారి యొక్క పట్టును రైల్వే స్టేషన్ల వద్ద, బస్ స్టేషన్ల వద్ద, ప్రయాణికుల వద్ద కోల్పోవడం జరిగింది. వారి స్థానాన్ని పూర్తిగా ఆటో వాళ్ళు, క్యాబ్ డ్రైవర్లు తీసేసుకోవడం జరిగింది. ఇంకా మన ఆటో వాళ్ళకి పోటీ లేకుండా పోవడంతో భాషలో రజనీకాంత్లా ఎదిగిపోవాలని భాషలో రజనీకాంత్లా కాదు, నరసింహలో రజనీకాంత్లా ఎదిగిపోవాలని పొద్దున్న ఒక ఛార్జీ, నైట్ అయితే ఒక ఛార్జీ, వర్షం పడితే ఒక ఛార్జీ, ఎక్స్ట్రా ఛార్జీ, లగేజ్ ఎక్స్ట్రా ఛార్జీ అని ఇష్టం వచ్చిన ఛార్జీలు, అలాగే వాటి యొక్క ధరలను నియంత్రించేవారు లేకపోవడంతో వీరే యూనియన్లుగా మారి మిడిల్ క్లాస్ వారిని దోచుకోవడం జరిగింది. ఆ దోపిడీ ఎక్కువైందని ఏమో దేవుడు వీరికి అలాగే కార్పొరేట్ కంపెనీల రూపంలో వీరి మీదకి రక్తం తాగే రక్త పిశాచాలను వదలడం జరిగింది. ఈ రక్త పిశాచులు డ్రైవర్లను ముందుగా నోట్లో చక్కెర పెట్టి చిన్నపిల్లల తిరగిలినట్టు రిలయన్స్ ముఖేష్ అంబానీ మామ పరిచయం చేసిన గొరిల్లా బిజినెస్ స్ట్రాటజీని వీరికి ఈ కార్పొరేట్ కంపెనీలో అప్లై చేయడం జరిగింది. అది ఎలాగంటే, ముందుగా వీళ్ళంతా మీరు సంపాదించే సంపాదన ఎందుకు పనికిరానికి, మీరు చాలా తక్కువ సంపాదిస్తున్నారు, చాలా తక్కువ ఛార్జీలు వసూలు చేసుకుంటున్నారు, మీరు ఇంకా ఎక్కువ వసూలు చేసుకోవాలి, మీరు ఇంకా ఎక్కువ సంపాదించాలి, మీ సంపాదన ఎంత ఉండాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే మీరే ఎక్కువ సంపాదించాలి అని చెప్పి సాఫ్ట్వేర్ల ఇంజనీర్లకు ఇచ్చే శాలరీ బోనస్లు ఎంత ఉంటాయో ఆ రేంజ్లో వీళ్ళకి బోనస్లు, ఎక్స్క్రిషియాలు, అలాగే జాయిన్ అయినందుకు జాయినింగ్ బోనస్లు ఒక్కో ఆర్డర్కి ఓలాలో కానీ ఊబర్లో కానీ ఆర్డర్ చేస్తే కస్టమర్కి 50% ఆఫ్, అలాగే ఆ రైడ్ కంప్లీట్ చేసినందుకు ఈయన సాధారణంగా తీసుకునే ఛార్జీకి 2 రెట్ల అమౌంట్ని వీరు మొదటగా పే చేయడం జరిగింది. దాంతో ఈ కార్పొరేట్ కంపెనీలు మార్కెట్లోకి ఎంటర్ అయిన సమయంలో ఒకానొక దశలో వీరి సంపాదన ఎలా ఉండేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ముఖ్యంగా సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సంపాదించే సంపాదనతో సమానంగా వెళ్ళడం జరిగింది. కానీ వీరు కార్పొరేట్ కంపెనీలు వీళ్ళు మానవ రూపంలో ఉన్న రక్త పిశాచులు అనేది ఆటో వాళ్ళు గ్రహించలేకపోయారు. వారి యొక్క దోపిడీ, కస్టమర్ల దగ్గరికి వెళ్ళి మనం అడుకోవాల్సిన పనేంటి, హాయిగా మనకే కస్టమర్లు ఫోన్ చేసి మరీ మన ఆటో నెంబరు పట్టుకొని వెతుక్కొని వచ్చి కూర్చుంటున్నారు. ఇంకా మనకి కార్పొరేట్ కంపెనీల నుంచి బోనస్ల రూపంలో ఇంకా అదనంగా డబ్బు వచ్చి చేరుతుంది అని విపరీతంగా వీటిని ప్రమోట్ చేస్తూ కస్టమర్లని అడగడం కూడా ఇంకా మానేశారు. దానితో మొదలైంది కార్పొరేట్ కంపెనీల ఆట. అది ఎక్కడి వరకు చేరిందంటే ఈరోజు వీళ్ళు ఇలా ధర్నా చేసే వరకు వచ్చింది. దానికి తోడు గోరు చుట్టుపై రోకలిపోటు అన్నట్టుగా ఉచిత బస్సు వీరిని
పూర్తిగా కనుమరుగయ్యేలా మార్కెట్ నుండి వీరు రైల్వే స్టేషన్లు మరియు బస్ స్టాప్ల నుండి గుర్రబండ్లు మాయమైనట్టుగా మాయమవ్వడం జరిగింది. ఓకే మనీ మైండ్, మరి వీరి సమస్యకి పరిష్కారం ఏంటి అని నన్ను అడిగితే మనీ మైండ్ అలాగే అనలిస్టులు చెప్తున్నది ఏంటంటే ఆటో యూనియన్లంతా హైదరాబాద్, రాజమండ్రి ఇలా డిస్టిక్ వైజ్గా కానీ స్టేట్ వైజ్గా కానీ కలిసి వీరంతా ఒక యాప్ని తయారు చేసుకొని ఆ యాప్ని మంచి సర్వీస్ ఇస్తూ కస్టమర్లకి ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ యాప్లో ధరలు ఎంత తక్కువ ఉండాలంటే కాంపిటీటర్లైన ఓలా ఊబర్ కంటే తక్కువగా ఉండాలి. ప్రతి ఆటో స్టాండ్లో ఆటో యూనియన్ల పేరుతో డబ్బులు వసూలు చేసుకోవడం కామనే. ఆ డబ్బుని వీరు ఒక సాఫ్ట్వేర్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్లో ఆర్డర్ చేసిన కస్టమర్లకు ప్రత్యేక సర్వీస్ ఇస్తే కానీ కస్టమర్లు కూడా ఓలా ఊబర్ వంటి యాప్లను వాడకం తగ్గించి వీరికి అలవాటు అవ్వడం జరుగుతుంది. కానీ ఇది జరగాలి అంటే వీరు మామూలు ప్రయత్నం చేయకూడదు, భగీరథ ప్రయత్నం చేయాలి. హనుమంతుడు లంకకు వెళ్ళి దహనం చేసినట్టు లంకా దహనం చేయాల్సి ఉంటుంది. మార్కెట్ మీద పడి మంచి సర్వీస్, మంచి పేరు, తక్కువ ధరలను అందిస్తూ మళ్ళీ వీరు కోల్పోయిన గౌరవము అలాగే నమ్మకాన్ని ప్రజల నుంచి వీరు పొందాల్సి ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? మన ఆటో మరియు క్యాబ్ వాళ్ళలు తిరిగి వారి యొక్క గౌరవాన్ని అలాగే ఆదాయాన్ని పొందగలుగుతారా? వారు పొందాలంటే ఏం చేయాలో మీరు కామెంట్ల రూపంలో మీ యొక్క సలహాలను వారికి ఇవ్వగలరు. థ్యాంక్ యూ, యువర్ మనీ మైండ్. మీకు మన ఛానల్ కంటెంట్ మరియు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.